అమ్మగారు, మీరు మేజర్ గారితో మాట్లాడడం నేను మొత్తం విన్నాను. ఒక భార్యగా మీ భర్తకి జరిగిన అన్యాయం గురించి మీరు తాతగారిని నిలదీయడం నేను అర్థం చేసుకోగలను. కానీ తాతగారు మనవణ్ణి ఎందుకింత క్రమశిక్షణతో పెంచాల్సి వచ్చిందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండమ్మా. ఏం అర్థం చేసుకోవాలి రాజు? ఇంత వయసు వచ్చి పెళ్లి జరిగాక కూడా నా భర్త చిన్న పిల్లల శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం ఉండదా? నిజమేనమ్మా, ఆయన భార్యగా మీరు ఇలా ఆలోచించడంలో తప్పు లేదు. కానీ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీకు చిన్నబాబు 2 రోజులుగానే తెలుసు. కానీ మేజర్ గారికి బాబు పుట్టిన 2వ నెల నుంచి తెలుసు. ఇక ఇంటి పనివాడిగా నాకు ఆయన మనస్తత్వం 22 ఏళ్ల నుంచి తెలుసమ్మా. మనం కళ్ళతో చూసిందే నిజం అనుకుని పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతాం. నిజానికి అనుభవాలు నేర్పే గుణపాఠం ముందు మనం చూసే నిజాలన్నీ చాలా చిన్నవమ్మా. నిజం కంటే అనుభవం గొప్పదా? తప్పకుండా గొప్పదమ్మా. ఈ 2 రోజుల్లో ఒక భార్యగా మీరు దేవుబాబులోని ఒక కోణం మాత్రమే చూశారు. కానీ మీకు తెలియకుండా ఆయనలో మరో కోణం కూడా ఉందమ్మా. ఏంటది? మీరు కాశ్మోరా గురించి వినుంటారు, రాక్షసుల గురించి కథల్లో చదువుంటారు. కానీ అంతకంటే క్రూరమైన మృగం మీ ఆయనలో నిద్రపోతోంది. దయచేసి ఆ మృగాన్ని తట్టి లేపకండి, అది చాలా ప్రమాదం. రాజు, ఈ ఇంటి ఉప్పు తిని బతుకుతూ పనివాడవనే విషయం కూడా మర్చిపోయి నా భర్త గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? మీరు కొట్టారన్న బాధ నాకు లేదమ్మా. ఈ ఇంటి కోడలుగా, మా అమ్మగారిగా మీకు కొట్టే అధికారం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నాను కాబట్టే ఒక బాధ్యతగా చెప్తున్నాను. దేవుబాబులోని 2వ మనిషి బయటకొస్తే మేజర్ గారికి నష్టం లేదు, దేవుబాబు గారికి అసలే నష్టం లేదు. దానివల్ల తీవ్రంగా నష్టపోయేది, సర్వనాశనమైపోయేది మీరు, మీ జీవితమేనమ్మా. అలా జరగకూడదనే నా బాధ. దయచేసి అర్థం చేసుకోండమ్మా. నన్ను క్షమించు నాన్న. ఒక తాత మనవడితో ప్రవర్తించని రీతిలో నీతో ప్రవర్తించాను. తాతగా ప్రేమను పంచాల్సిన నేను నీలో భయాన్ని పెంచాను. నీ మానసిక వేదనని అర్థం చేసుకోకుండా నీకు పనిష్మెంట్లు విధించాను. నిన్నిలా పెంచడానికి కారణం మీ నాన్నలాగా నిన్ను కూడా దూరం చేసుకోకూడదని. నీ భవిష్యత్తు తప్పుదారి పట్టకుండా ప్రయోజకుని చేద్దామని. నీ బంగారు భవిష్యత్తు కోసం నీ బాల్యంలో తాతగా అనుభవించాల్సిన ఆనందాల్ని కూడా దూరం చేసుకున్నాను. బోసి నవ్వులతో నువ్వు కేరింతలు కొడుతుంటే నిన్నెత్తుకొని ముద్దాడాల్సిన నేను నీకు దూరంగా ఉండి మానసిక క్షోభ అనుభవించాను. నీకు క్రమశిక్షణ పేరుతో శిక్ష విధించిన ప్రతిసారి నీకంటే 100 రెట్లు నేను మానసికంగా బాధ అనుభవించాను. దీని వెనకున్న అంతరార్థం నీ మీద నాకున్న అపరిమితమైన ప్రేమే. ఆ విషయం నీకు చెప్పడంలో నేను ఘోరంగా విఫలమైపోయాను. నీ భవిష్యత్తు కోసం నా బాధ్యతగా తీసుకున్న ప్రతి నిర్ణయం నిన్ను నా నుంచి దూరం చేసిందని నీ భార్య చెప్పే వరకు నేను తెలుసుకోలేకపోయాను. నా పెంపకం తప్పని మరోసారి రుజువైంది. ఇక నుంచి ఈ డిసిప్లైన్లు, పనిష్మెంట్లు ఏవీ ఉండవు. నా బాధ్యత నుండి నేను తప్పుకొని ఇక నుండి నీ బాధ్యత మీనాక్షికి అప్పగిస్తున్నాను.